హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీత అఫీషియల్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే చిన్నపిల్లల టాప్ అండి. చిన్నపిల్లల కట్స్ ఉంటుంది కదా, ఆ టాప్ అయితే నేను కటింగ్ అయితే వీడియో అయితే పెట్టాలనుకుంటున్నా. ఈరోజు చిన్న టాప్ ఎలా కుట్టుకుంటాం మనము, కట్స్ది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. మనం ఎలా కుట్టుకుంటామో అలా ఇలా క్లాత్లో ట్రై చేస్తే త్వరగా క్లాత్ అనేది పాడైపోతుంది. అందుకే ఫస్ట్ పేపర్తో అనేది ట్రై చేయండి. పేపర్తో కట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ క్లాత్లో అయితే కట్ చేసి టాప్ అనేది ఈజీగా అనేది కుట్టేయండి. ఏం పెద్ద కష్టం ఏం కాదండి, చాలా సింపుల్. ఈరోజు అయితే నేను స్లీవ్ విత్ టాప్ అనేది అయితే చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రండి. ఇంకా ఇప్పుడు చిన్న టాప్తో అయితే చూపిస్తానండి. డ్రెస్ కట్స్ ఉండే డ్రెస్, మా అమ్మాయి డ్రెస్ ఇది. ఇలా ఉంది, చాలా చిన్నది. స్లీవ్ కూడా చూపిస్తుంది దీనికి మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి మనం కిందకి క్లాత్ అనేది వదిలాల్సిన అవసరం లేదు. ఇలా డిజైన్ వచ్చింటే ఇలా కట్స్ డ్రెస్ మనం చిన్నపిల్లలకి ఎలా కుట్టాలో ఫస్ట్ అనేది చూపిస్తా. స్లీవ్లెస్ ఏం కాదండి, స్లీవ్ ఉండేదే చూపిస్తాను నేను. మనం జిప్ కావాలంటే జిప్ కూడా పెట్టుకోవచ్చండి. కొంచెం క్లాత్ అనేది కొంచెం లూజ్గా వదులుకొని జిప్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను క్లాత్ అయితే చూపిస్తలేదండి. లైనింగ్ టాప్ ఇది. నేను లైనింగ్ కాదు, సింగిల్గా అయితే చూపిస్తాను నేను. లైనింగ్కి ఇప్పుడు డ్రెస్ అనేది ఇలా ఉంటుంది కదండి, మనం ఒక 2 ఇంచెస్ పైకి అనేది పెట్టుకోవాలి. లైనింగ్ కట్ చేసేటప్పుడు, డ్రెస్ కట్ చేసేటప్పుడు 2 ఇంచెస్ కిందకి అనేది పెట్టుకోవాలి. చిన్నపిల్లల టాప్ కుడితే చాలండి, పెద్దలు ఈజీగా కుట్టేయచ్చు కొలతలతోనే. ఇప్పుడు మా అమ్మాయి టాప్ అయితే నేను కట్ చేసేదని చూపిస్తాను. చిన్న టాప్ కదండి, అందుకని. న్యూస్ పేపర్ అయితే 4 లేయర్స్గా వేసుకోవాలండి. 4 లేయర్స్గా వేసుకొని మనం ఇది సింగల్ ఉంటుంది. ఇప్పుడు టాప్ అనేది 1 2 లైనింగ్తో కలిపి 4 వస్తుందండి. అలా అని మనం ఇలా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ కొలతలతోనే వస్తుంది. నేను ఇలా అయితే వేసుకుంటున్నా. ఈ 4 ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకొని ఇలా వరకు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనం కుట్టుకోవడానికి కొంచెం వదులుకోవాలి కాబట్టి 2 ఇంచెస్ కుట్టుకోవడానికి అయితే వదులుకుందామండి. వర్క్ వచ్చింటే అవసరం లేదు, ఇలా వర్క్ వచ్చింటే వదలాల్సిన అవసరం లేదు. వర్క్ రాకపోతే 2 ఇంచెస్ వదులుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేస్తే పైకి ఇలా అయితే వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ పైన వేసుకోవాలి, బ్యాక్ పార్ట్ లోపలికి అనేది వెళ్ళాలి. ఎందుకంటే మనం పైన కట్ చేసేది ఫ్రంట్ కాబట్టి ముందే చూసుకోవాలి. ఇలా ఉంటుంది కదండి. ముందే మనం ఎక్కువ నెక్ అనేది తీసుకోకూడదు, కొంచెం తక్కువే తీసుకోవాలి. ఇలా ఇది 3 ఉంటుందండి. ఇక్కడ 3 ఉంటే మనం ఇక్కడికి అనేది వేసుకోవాలి. ఇదంతా కుట్లలోకి వెళ్తుంది కాబట్టి ఇంత అనేది తీసుకోవాలి మనము. అది నెక్ ఎంత ఉందో పిల్లలది చూడాలి. ఫస్ట్ ఇక్కడైతే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే వదులుతున్నానండి కుట్లలోకి. ఇలా అయితే వదిలాను. ఇలా ఒకటి లైన్ అనేది వేసుకున్నా. ఇక్కడికైతే మార్క్ చేసుకున్నా. ఈ మార్క్ వరకు ఇలా అయితే మార్క్ వేసుకున్నా. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ దాకా మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వాళ్ళది ఇక్కడికే ఉంది. నేను ఇంకా తిరగదిప్పేటప్పుడు ఇంకా కిందకి అనేది వెళ్తుంది కాబట్టి ఇక్కడికే వేసుకోవాలి. ఇప్పుడే కిందకి వేసుకుంటే ఇంకా కిందకి అనేది వస్తుంది, అందుకని మనం ఇక్కడికే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి అప్పుడు ఇలా దగ్గరకు అనేది కొంచెం పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా ఇది ఇంత కుట్లలోకి అనేది వెళ్తుంది. ఈ షోల్డర్కి అనేది ఇలా జరుపుకొని ఇక్కడ 1/4 ఇంచ్ అనేది వదులుకోవాలండి. ఇక్కడ కూడా మనం స్లీవ్ అటాచ్ చేసేటప్పుడు ఇలా కుట్లలోకి అనేది వెళ్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం వదులుకోవాలి. ఇంకా చిన్నపిల్లల టాప్ కాబట్టి చంక కొంచెం సన్నగానే ఉంటుంది కాబట్టి ఇలా మనం టైట్గా లాక్కొని ఇక్కడ దాకా అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ దాకా మార్క్ చేసుకొని ఇలా ఇక్కడైతే 1.5 ఇంచ్ అయితే వదులుతానండి, చిన్నపిల్లలది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడంతా సర్ది పెట్టుకొని ఇక్కడ ఇక్కడ చెస్ట్ దగ్గర అనేది ఇక్కడైతే 1 ఇంచ్ వదులుతానండి, ఎక్కువ ఏం వదలడం లేదు నేను. నెక్స్ట్ ఇక్కడ కట్స్ దగ్గరకు వచ్చేసరికి అప్పుడు ఇక్కడ లూజు అంతా మొత్తం నీట్గా చూసుకోవాలండి. ఇక్కడ ఇంకా ఇక్కడికి మనం ఏ చిన్న కొంచెం ఇక్కడ టైట్ చేసుకొని ఇక్కడ టైట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ
2 ఇంచెస్ అయితే వదులుకోవాలి. లూజ్ ఎంత పెట్టుకుంటే అంత మంచిదండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, మనం 2 మార్కులు వేసుకున్నాం కాబట్టి ఇలా ఇక్కడ కలుపుకోవాలండి. అప్పుడే షేప్ అనేది బాగా వస్తుంది నీట్గా. ఇక్కడ ఇంకా ఒక లైన్ అయితే వేసుకుంటానే ఇక్కడ కట్ పెట్టుకోవాలండి ఒకటి. ఇక్కడ స్ట్రైట్ లైన్ అయితే వేసుకుందాం ఒకటి. ఇదంతా మన కట్స్లోకి వేస్టేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ దాకా వేసుకుంటానే ఇక్కడ 1-2 ఇంచెస్ అయితే వదులుకొని లోపల మడవడానికి ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ వేసుకొని, కొత్త వాళ్ళకైతే తెలుస్తుందండి మనం ఇలా వేసుకుంటే. ఇలా అయితే మార్క్ చేసుకోవాలనేది టాప్ అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం చంకకి షేప్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇలా ఒక లైన్ అనేది వేసుకొని ఇక్కడ దాకా ఇక్కడ షేప్ అనేది ఇలా మనం తీసుకోవాలండి. చిన్నపిల్లలకు కాబట్టి ఇలా షేప్ తీసుకున్నా. ఇక్కడ కూడా అంతేనండి, ఇక్కడ దాకా వదులుకున్నాం కాబట్టి ఇలా షేప్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ ఒక చిన్న మార్క్ చేసుకుంటే ఒక 1/2 ఇంచ్ మైన్ రౌండ్ షేప్ చేసుకోవడానికి వస్తుందండి. ఇలా అయితే రౌండ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను కట్ చేసి చూపిస్తా ఎలా కట్ చేసుకోవాలో అనేది. ఫస్ట్ ఇక్కడైతే కట్ చేసుకోవాలండి రౌండ్. ఇలా రౌండ్ అయితే కట్ చేసుకోవాలి. 4 లేయర్ ఉంటుంది కదండి, పైన ఒకటే కట్ చేసుకోవాలి రౌండ్. బ్యాక్ నెక్ మళ్ళీ సపరేట్ కట్ చేసుకోవాలి. రెండు ఒక దాంట్లోనే కట్ చేసుకోకూడదు. ఇలా అయితే కట్ చేసుకోవాలి మనము టాప్ని. మనమే వేసుకుంటే చాలా మంచిది కదండి. ఇంట్లో పిల్లలకైనా మనకైనా కుట్టుకోవచ్చు. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది మీకు. ఇలా అయితే కట్ చేసుకోవాలండి మనం. చిన్నపిల్ల టాప్ కాబట్టి ఇలా ఫుల్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కింద కొంచెం ఎక్స్ట్రా పెట్టాను కదండి, ఇదేం కట్ చేసుకోకూడదండి. మళ్ళీ కట్ చేసుకునేది ఇది ఇలా మడతలోకి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే ఇప్పుడైతే డ్రెస్ అయితే కట్ చేసినాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ మనం సేమ్ ఇట్లానే నెక్ కోట్ చేంజ్ అవుతుంది. అంటే స్లీవ్ అయితే కట్ చేస్తానండి. చిన్నపిల్లలకి ఎంత ఉంటుందండి, ఇలా ఇంత వేస్ట్ అయినా మనం ఏం పడేయాల్సిన అవసరం లేదండి. దీన్నే ఇలా మడత పెట్టుకొని వాళ్ళకి ఇంకెంత ఉంటుందండి, చాలా చిన్న 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లలకైతే ఇలాంటి స్లీవ్ అనేది సరిపోతుంది. అప్పుడు మనం 1 ఇంచ్ అనేది వదులుకోవాలండి మడతలోకి. వాళ్ళకి ఇక్కడ ఇంత అయితే చాలండి వాళ్ళకి స్లీవ్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే వదులుతున్న స్లీవ్లోకి. ఇక్కడ మడతలోకి అనేది వదులుతున్నా కొంచెము. ఇక్కడికి వాళ్ళ స్లీవ్ అనేది ఉంటుందండి. ఇది ఇంత కుట్లలో ఒక 1/2 ఇంచ్ వదులుతున్నా. ఇలా మార్క్ చేసుకొని మనము ఇలా అయితే షేప్ చేసుకోవాలండి. చిన్న పిల్లల స్లీవ్ అండి ఇది. ఇలానే పఫ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ కొంచెం ఎక్కువ వదులుకోవాలి అంతే. ఇక్కడ ఇంకా మనం ఆ పక్క బ్యాక్ని ఇంకా మార్క్ చేసుకొని పఫ్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే మామూలు స్లీవ్ అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఒక అడ్డ గీత అయితే వేసుకుందాము. ఇక్కడ దాకా ఉంటుంది వాళ్ళ స్లీవ్ కాబట్టి ఇంత ఉంటుందండి. ఇంకా కొంచెం టైట్ ఉంటే ఇంత ఉంటారు వాళ్ళు. మనం ఇంత క్లాత్ అనేది ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ అనేది వదులుకోవాలి స్లీవ్. సింపుల్గా అయితే చూపిస్తున్నానండి. ఇది చిన్నపిల్లల స్లీవ్ కాబట్టి. చాలా ఈజీ అండి. ఇలా అయితే కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఇక్కడ ఒక క్రాస్ అయితే పెట్టుకుంటున్నాం. ఇలా అయితే కట్ చేసుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో స్లీవ్ అనేది. ఇలా సింపుల్గా స్లీవ్ అనేది వచ్చేస్తుంది మనకు, చిన్నపిల్లల స్లీవ్. మనకి పఫ్ హ్యాండ్స్ కావాలంటే ఇక్కడ ఇంకా మార్క్ చేసుకొని ఇక్కడ అన్ని కుచ్చుళ్ళు అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా ఇలా కుచ్చుళ్ళు అనేది పెడితే ఇక్కడ దాకా మార్క్ చేసుకొని ఇక్కడ దాకా పఫ్ స్లీవ్ అనేది వస్తుంది. నార్మల్ స్లీవ్ అంటే ఇలా ఉంటుందండి. ఇక్కడైతే వాళ్ళ స్లీవ్ ఉంది కాబట్టి ఒక ఖర్చు అనేది పెట్టుకోండి. మనకు అప్పుడే కరెక్ట్గా వాళ్ళ హెల్త్కి బ్లౌజ్
హల్దీ డ్రెస్కి కరెక్ట్గా మనకి ఎక్కడికి చంక్ అటాచ్ చేసుకునేటప్పుడు తెలుస్తుంది. ఇలా నేను మార్క్ చేశాను కదా, ఇక్కడ దాకా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కొంచెం ఇలా ఘాట్ అనేది పెట్టుకోండి. అప్పుడు కరెక్ట్గా ఇక్కడ దాకా స్టిచ్ వేయచ్చు. డ్రెస్కి కూడా అంతేనండి. ఇక్కడ నేను చంకకి ఇలా వదిలేను కదండి, మా అమ్మాయి ఇంతనే ఉంది కాబట్టి ఇక్కడ 2 ఘాట్లు అనేది పెట్టుకోవచ్చండి మనము. అప్పుడు మనకి కరెక్ట్గా కుట్టేటప్పుడు అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. ఇలా ఘాటు పెట్టుకోవాలండి. ఇక్కడ అంతే అండి. అప్పుడు నేను ఇక్కడికనేది ఘాటు పెట్టుకుంటే ఇక్కడికే షేప్ ఇలానే వస్తుందండి. షేప్ అప్పుడు ఇలా వచ్చి మా అమ్మాయి ఇక్కడ వరకు లూజ్ ఉంది కాబట్టి ఇలానే వెళ్తుంది. అప్పుడు ఇలా షేప్ అనేది వస్తుంది. అందుకని ఇక్కడ మొత్తంకి ఘాట్లు అనేది మనం పెట్టుకోవాలండి కంపల్సరీగా. ఇలా ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఇవి పెట్టుకోకపోయినా పర్లేదండి, ఇక్కడ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దాకా ఇక్కడ కట్స్ అనేది మనం కుడతాం కాబట్టి లూజ్ అనేది అప్పుడు తెలియదు మనకి. ఇక్కడ ఘాటు పెట్టుకున్నామంటే అటాచ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందండి. ఇలా ఇక్కడ దాకా ఇక్కడ మడిచి కుట్టుకోవడానికి ఇక్కడ కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఘాట్లు అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. నేను ఇలా కట్ చేసాను టాప్ని. ఇలా అయితే వస్తానండి ఫుల్ టాపు. మనకి లూజ్ ఎంత కావాలో లెంత్ ఎంత కావాలో మొత్తం అంతా చూసుకొని మనం ఇలా అయితే కుట్టేసుకోవాలి. మా అమ్మాయి టాప్ అయితే ఇలా వస్తుందండి, ఇక్కడ దాకా వస్తుంది. ఇలా షేప్ అయితే ఇలా ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ మర్చి కుట్టుకోవచ్చండి. ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే వస్తుందండి. ఏమంటే నెక్ మనం పై కన్నా పెట్టుకోవచ్చు, ఇలా కింద కన్నా పెట్టుకోవచ్చు. ఇలా అయితే ఉంది. స్లీవ్ అయితే ఇలా ఉన్నాయండి. వీడియో నచ్చితే ఎవరికన్నా లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ అమ్మాయిల టాప్ కుట్టి చూడండి. నెక్స్ట్ మీరు పెద్దవాళ్ళ టాప్ అయితే ఈజీగా కుట్టగలరు. ఎందుకంటే చిన్నదే కుట్టుకోలేకపోతే పెద్దది మనం చాలా కష్టమైపోతుంది. ఫస్ట్ మనం చిన్న టాప్ కుట్టుకున్నా పెద్ద టాప్ కుట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇంకా అది చెడిపోయితే ఇంకా పీస్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ముందు ఎప్పుడైనా కానీ చిన్నది అనేది ట్రై చేయాలండి. తర్వాత పెద్దది అనేది మనం కుట్టుకోవాలి. ఎవరైనా నేర్పించే వాళ్ళు అంతేనండి, ఫస్ట్ చిన్న దాంతోనే స్టార్ట్ చేస్తారు, తర్వాత పెద్దది చూపిస్తారు. నేను కూడా అంతేనండి. నేను నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చిన్నదే చూపిస్తుండే ఫస్ట్ నాకు, తర్వాత పెద్దది మనం ఈజీగానే కుట్టుకోవచ్చు. ప్యాంట్ కూడా అంతే. రేపు నెక్స్ట్ వీడియోలో నేను ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా క్లియర్ అయితే చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.